జాన్ అనే ఈ వ్యక్తి గత 3 సంవత్సరాలుగా ఈ ఆర్టిక్ మంచులో ఇరుక్కున్నాడు. ప్రతిరోజు ఇతని పని ఏమంటే మంచుని తొలగించి SOS సిగ్నల్ చేయడం. రెండవ పని ఏమంటే చేపలు పట్టే వలని చూడడం. ఇతని దగ్గర ఎర లేకపోవడం వల్ల చేపలు ఇతని వలలో పడేవి కావు. ఒకరోజు దగ్గరలో ఉన్న వల కదులుతూ ఉంటుంది. ఇతను అక్కడికి వెళ్లి తాడుని లాగి చూస్తాడు. ఇతని వలలో ఒక చేప పడి ఉంటుంది. జాన్ ఇది చూసి చాలా సంతోషిస్తాడు. ప్రెజెంట్ ఇప్పుడు ఇతనికి తినడానికి ఆహారం దొరికింది. గత 3 సంవత్సరాలుగా ఇతను ఇలాగే జీవిస్తున్నాడు. ఇతని దగ్గర అగ్గి లేకపోవడం వల్ల ఇతను అలాగే పచ్చి చేపని తినేవాడు. మూడవ పని ఏమంటే రేడియో తీసుకుని సిగ్నల్ ని వెతకడం. ప్రతిసారి ఇతను ఒక కొత్త ప్రదేశానికి వెళ్లేవాడు. ఎందుకంటే ఇతను ఆర్టిక్ సర్కిల్ లో ఉండడం వల్ల సిగ్నల్ అనేది తగిలేది కాదు. ఎప్పుడైనా సిగ్నల్ తగిలినప్పుడు గ్రీన్ కలర్ లైట్ అనేది వెలిగేది. ఈ విధంగా ఇతను ప్రతిరోజు ఇలాగా చేసేవాడు. జాన్ ఇక్కడ చలి, ఆకలి, ఒంటరితనంతో ఒకటే కాదు పోరాడేది. ఒక్కొక్కసారి ఇక్కడికి భయంకరమైన జంతువులు కూడా వచ్చేవి. తర్వాత రోజు ఇతను తన వల దగ్గరికి వెళ్లి చూస్తాడు. తన ఆహారం మాయమై ఉండడం. కొంచెం ముందుకు వెళ్లిన తర్వాత ఇతను ఇది చూస్తాడు. మంచు పైన పెద్ద పెద్ద పంజాల గుర్తులు ఉండడం. జాన్ కి అర్థమవుతుంది ఇది ఒక ఎలుగుబంటి పని అయి ఉంటుందని. దీంతో ఇతను భయపడి తొందరగా ఏరోప్లేన్ లోపలికి వెళ్లి దాక్కుంటాడు. ఎలుగుబంటి ఈ చుట్టుపక్కల ప్రాంతంలో లేదు అని నిర్ధారించుకున్న తర్వాత ఇతను రేడియో తీసుకుని బయటకొస్తాడు. చాలా దూరం నడిచిన తర్వాత ఇతను ఒక కొండ లాంటి ప్రదేశానికి చేరుకుంటాడు. ఇతను రేడియో యాక్టివేట్ చేసి తిప్పుతూ ఉంటాడు. సడన్ గా అప్పుడే రేడియో పైన గ్రీన్ కలర్ లైట్ అనేది పడుతుంది. జాన్ తిరిగి చూస్తాడు. ఒక హెలికాప్టర్ తిరుగుతూ ఉంటుంది. ఇది చూసి ఇతను తొందరగా ఒక స్మోక్ స్టిక్ ని యాక్టివేట్ చేస్తాడు. ఫైనల్ గా హెలికాప్టర్ ఇతన్ని చూసేస్తుంది. 3 సంవత్సరాలు ఇతను మంచులో బ్రతికి ఉన్నాడంటే చాలా గొప్ప విషయం. జాన్ ఇప్పుడు ఇలా అనుకుంటూ ఉంటాడు, ఇప్పుడు నేను తిరిగి ఇంటికి వెళ్ళవచ్చని. సడన్ గా అప్పుడే ఈ హెలికాప్టర్ అవుట్ ఆఫ్ కంట్రోల్ అయిపోతుంది. ఇంకా అది కిందకు పడిపోతుంది.